నా పేరు ఎన్ సంధ్య, మా నాన్న పేరు శ్రీకాంత్, మా అమ్మ పేరు రోజారాణి, మా ఊరు నందలూరు. నా స్కూలింగ్ అంతా నందలూరులోనే కంప్లీట్ అయింది. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను నందలూరు డెబ్బీ హై స్కూల్లో చదివాను. అక్కడ టీచర్స్ చాలా బాగా చెప్పేవారు. నాకు 548 మార్క్స్ వచ్చాయి. నేను మండలం ఫస్ట్గా నిలిచాను. తర్వాత ఇంటర్మీడియట్కి నేను రీజెన్సీ నల్గొండలో చేశాను. ఇక్కడ ఉన్న టీచర్స్ ఫ్యాకల్టీ చాలా బాగా కేర్ తీసుకునేవారు. ఇక్కడ ఉన్న సిఇఓస్ చైల్డ్ సార్ ప్రిన్సిపల్ అందరూ బాగా చెప్పేవాళ్ళు. టీచర్స్ అందరూ కూడా ఏదైనా మాకు పాయింట్ అర్థం అవుతున్నా బాగా దాన్ని అర్థమయ్యేలాగా మనం చెప్పేవాళ్ళు. ఎన్నిసార్లు అడిగినా చెప్పేవాళ్ళు. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి స్టూడెంట్ చెప్పినట్టే నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. కాలేజ్లో పెట్టి ఏదైనా క్వార్టర్లీ ఎగ్జామ్స్లో కానీ 1-2 మార్కులు తగ్గినా కూడా నెక్స్ట్ టైం అది మిస్టేక్ కాకుండా బాగా పబ్లిక్లో ఆ మిస్టేక్ కాకుండా బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని బాగా సపోర్ట్ చేశారు. అందుకే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో నాకు 494 మార్క్స్ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చాను. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 975 మార్క్స్ వచ్చాయి. నాకు స్టేట్ ఫస్ట్గా నిలిచాను. మై అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. నా స్కూలింగ్ అంతా బోయినపల్లి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో ఎస్టీఎస్ అని చెప్పి హై స్కూల్లో జరిగింది. నాకు 10th లో 548 మార్క్స్ వచ్చాయి, 4th ర్యాంక్. బట్ నేను తిరుపతిలో జాయిన్ అవుదాం అనుకున్నా ఫస్ట్. బట్ మా పేరెంట్స్ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి నలందాలో జాయిన్ చేయించారు. నాకు ఫస్ట్ ఇయర్లో 464 మార్క్స్ వచ్చాయి ఇంప్రూవ్మెంట్ తర్వాత. నేను చాలా ఫీల్ అయ్యానమాట. అంటే నలందాలో 3rd ర్యాంక్ వచ్చింది. అందుకని సెకండ్ ఇయర్ మంచిగా కష్టపడి మా లెక్చరర్స్ సపోర్ట్తో అండ్ మై హార్డ్ వర్క్తో మంచిగా సపోర్ట్తో నేను సెకండ్ ఇయర్లో 987 మార్క్స్ అయితే తెచ్చుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్ ఈస్ ఆల్ విత్ మై హార్డ్ వర్క్ అండ్ మై లెక్చరర్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు about my hard work. And this Nalanda college is very disciplined. It is equals to discipline, hard work and cleanliness. So it is the best college to study intermediate. Okay, thank you. And future ambition? My future ambition is to become a software and to start a company in Andhra Pradesh based. Yes. Yes.